ఈ 2025 సంవత్సరము జనవరి 1వ తారీఖున క్రీస్తు సంఘము సాయిబాబా నగర్లో సంఘము ద్వారా భక్తులు ఇచ్చినటువంటి కానుకల ద్వారా మరి సంఘములో ఉండేటువంటి విధవరాళ్ళకైతేమి వృద్ధులకైతేమి నూతన వస్త్రములు అందజేయడం జరిగింది. అదేవిధంగా 2025 సంవత్సరము నూతన క్యాలెండర్స్ కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి డాక్టర్ రాజ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప దినదినము క్రీస్తు సంఘము సాయిబాబా నగర్ మీద ఉండాలని, ఇంకా రాబోయే కాలంలో అనేకులకు సంఘము ద్వారా మరి సహాయం చేయనట్టుగా సంఘమును దేవుడు దీవించి ఆశీర్వదించాలని మీ అందరూ కర్నూలు నగర ప్రజలందరూ కూడా క్రీస్తు సంఘము సాయిబాబా నగర్ కోసము ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీ అందరికీ కోరుచు వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే వచ్చిందా నువ్వే ముందర పోతా గడిచే కొద్ది దినాలు మారే కొద్ది నీవు ప్రతిరోజు నిరంతరము ఆయనను మనము గణపరిచేవారుగా ఉండాలి. మన జీవితానికి దేవుడు ఇచ్చినాడో అన్ని సంవత్సరాల వరకు మనం ఆయన నూతనమైనది
అదే మన జీవితానికి ధన్యమైనది. 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనంలో, ప్రియులారా ఆత్మలో ఉందో వాటిని విసర్జించు, విడిచిపెట్టు. ఆత్మ పరలోకానికి పోవాలంటే ఆత్మీయుడైన దేవుడు, ఆయనను ఆరాధించువాడు ధన్యుడు. ఆయనను ఆరాధించువాడు, నేనే జీవమై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యములోనికి రాదు అని స్పష్టముగా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియములో చేరుకున్న నా ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ వాక్యములో మనం విడిచిపెట్టకుండా జాగ్రత్త పడు. అప్పుడే నీవు క్యాలెండర్లోనే ఆవిష్కరిస్తున్నాం.